సిలువ మీద సంపాదించిన ఆత్మలు అనేది టైటిల్ బాగుంటుంది. ఎందుకంటే చనిపోతూ సంపాదించిన ఆత్మలు ఉన్నారు. కానీ సిలువకి అప్పగింపబడినప్పటి నుంచి ఆయన ఎలా సంపాదించాడు ఆత్మలు అనేది మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనం అందరం కూడా ప్రభు దగ్గరకు వచ్చినాక ఏం చేయాలి? ఫలించాలి. అవునా కదా? మామిడి విత్తనం వేసామనుకోండి, ఒక విత్తనం నాటితే చెట్టు వచ్చి అనేక ఫలాలు ఫలించింది. అలాగే మనం కూడా ప్రభు దగ్గరకు వచ్చామంటే మనం కూడా ఏం చేయాలి? ఫలించాలి. మరి ఫలించాలి అంటే ఒక చెట్టుకి కొంత టైం ఉంటుందా? ఉండదా? ఉంటుంది. అందుకే మిరప తోటను చూసినప్పుడు అరే ఎన్ని కాపులు వస్తుంది అంటారు. పత్తి చేను చూసినప్పుడు అరే ఎన్ని ఇరుపులు వస్తుంది, ఎన్ని కాపులు వస్తుంది అంటారు. అంటే పూతను బట్టి పిందెను బట్టి ఎన్ని కాపులు కాసిద్దో చెప్పగలరు రైతులు. అవునా కదా? అలాగే అంటే పత్తి చేను నాటినప్పటి నుంచి అది ఈడిపోయేంత వరకు కూడా ఎన్ని కాపులు కాసిద్దో చెప్పగలం. అలాగే చెట్టు లాంటి మనల్ని కూడా చెట్లతో పోల్చాడా? లేదా? పోల్చాడు. మరి చెట్లు లాంటి దేవుడు మనల్ని నాటుకున్నాడు భూమి మీద. మరి నాటుకున్నప్పుడు మనం కూడా విత్తనంగా ఫలించినప్పటి నుంచి మళ్ళీ ఈడిపోయేంత వరకు కూడా, అంటే మనం మా సువార్త చెప్పడానికి వీలయ్యేంత వరకు కూడా మన శరీరం చెట్టు అయితే ఈడిపోద్ది, మనిషి అయితే వయసు అయిపోద్ది, లేదా చనిపోయేంతలోపు ఎంతమందిని సంపాదించాలి అనేది మనం చూడాలి. ఎందుకంటే ఉంటాయి దేవుడి కొరకు మనం ఏం చేయాలి? ఆత్మల్ని సంపాదించాలి. అవునా కదా? అందుకని లోకంలో ఉన్నవాళ్ళు వీరులు యుద్ధంలో ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? వీరుడు చనిపోయేటప్పుడు మాట్లాడే మాట ఏం చెప్పండి? పోతా నాతో 10 మందిని తీసుకెళ్తా అంటాడు. ఏమంటాడు? వీరుడు అనే మాట ఏమంటాడు? పోతా నాతో 10 మందిని తీసుకెళ్తానంటాడు. ఎందుకంటే నేను ఒక్కడనే పోనురా, నాతో పాటు 10 మందిని తీసుకెళ్తా అంటాడు. అది ఆత్మ సంబంధమైన వీరుడు. నేను పోయే లోపల నేను ఒక్కడనే వెళ్ళను, నాతో పాటు ఎంతమందిని తీసుకెళ్తా? వీలైనంత మందిని. లోక సంబంధమైన వీరుడు తాను చనిపోతా 10 మందిని చంపి నరకానికి తీసుకెళ్తే, ఆత్మ సంబంధమైన వీరుడు తాను చనిపోతా తాను పరలోకానికి వెళ్తా 10 మందిని పరలోకానికి తీసుకెళ్తాడు. ఆత్మ సంబంధమైన వీరుడు బ్రతికించి చచ్చిపోతాడు. శరీర సంబంధమైన వీరుడు చనిపోతూ చంపుతాడు. మీకు అర్థమైందా? ఆత్మ సంబంధమైన వీరుడు చనిపోతూ బ్రతికిస్తాడు. శరీర సంబంధమైన వీరుడు తాను చనిపోతా 10 మందిని చంపేస్తాడు. కాబట్టి మనం ఆత్మ సంబంధమైన వీరులవా, శరీర సంబంధమైన వీరులవా? ఆత్మ సంబంధమైన వీరులు. మరి కాబట్టి దాన్ని బట్టే దేవుడు మనల్ని గొప్పగా ఎంచుతాడు. కాబట్టి యేసు ప్రభు వారు సిలువుకు అప్పగించేటప్పటి నుంచి కూడా, సిలువుకి ఎప్పుడైతే వాళ్ళు తీసుకెళ్ళటం ప్రారంభించినప్పటి నుంచి సిలువ మీద ఊపిరి పోయేంత వరకు కూడా తన సహనం ద్వారా మరి సువార్త చెప్పడానికి లేదు కదా. సిలువుకు అప్పగించక ముందు చెప్పి అనేక మందిని రక్షించాడు, ఆలోచింపజేశాడు. ఇప్పుడు సిలువుకి అప్పగించిన తర్వాత అక్కడ వాక్యం చెప్పడానికి ఉంటుందా? ఉండదు. మరి ఏం చేయాలి అంటే చనిపోతా కూడా తన క్రియలను బట్టి కొంతమందినైనా మార్చగలిగాడు. అవునా కదా? ఆయన పక్కన ఉన్న శత్రువులను సైతం కూడా ఏం చేయగలిగాడు అంటే మార్చగలిగాడు. ఉదాహరణకి యోధా గారికి ఏం చెప్పాడు? ముందుగానే మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అన్నాడు. నేనా ప్రభువా అంటుంటే అప్పటికి కూడా ఇదిగో యోధా నువ్వే అంటే మిగతా వాళ్ళకు అలుసుగా ఉంటుందని నాతో పాటు రొట్టెలో చెయ్యి ముంచువాడే నన్ను అప్పగిస్తాడు అన్నాడు. అంటే మీలోనే అని చెప్పాడు. అయ్యా నేనేనయ్యా ప్రభు అన్నాడా? ఒప్పుకున్నాడా? ఒప్పుకోనలా. మనమైతే ఏం చేస్తాం? డైరెక్ట్గా చెబుతాం 10 మందిలో కూడా. మల్లేశ్వరి నువ్వు నా గురించి ఇట్టగన్నావంటగా అంట. 10 మంది ఏమనుకుంటారు? మీరందరూ మల్లేశ్వరి మంచిది కాదు అనుకుంటారు. అంటే
10 మంది ముందు మల్లేశ్వర నా గురించి ఇలా మాట్లాడింది అన్నాను అనుకోండి, అప్పుడు చెడ్డది మల్లేశ్వర నేను చెడ్డోడిని. మీకు అర్థమైందా? అప్పుడు ఏం చెప్పాలి? మల్లేశ్వరికి పక్కకి పిలిచి చెప్పాలి. కొంతమంది 10 మందిలో తప్పు ఒకటి ఉంటే 10 మందిలో చెప్తూ ఉంటారు, అది ఉండకూడదు. కానీ యేసు ప్రభు వారు యోధా గారు తన పక్కన తిరుగుతా కూడా ఆయన్నే అప్పగించడానికి ప్రయత్నిస్తూ ఉంటే మీలో ఒకడు అన్నాడు, కానీ పలానాయన అని అనలా. నేనా ప్రభు అంటే మీలో ఎవరో చూసుకోండి అని నాతో పాటు చెయ్యేసేవాడే అన్నాడు. అంటే ఏమన్నాడు? ఎంత తెలివిగా చెప్పాడు అతనికి జాగ్రత్త పడమని. పడ్డాడా? పడకపోగా ఏం చేశాడు? అప్పగించడానికి వచ్చి చూడండి 26 అధ్యాయం మత్తయి సువార్త 47 నుండి చదవండి. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా అంటే మంచి పనిలో ఉన్నాడు, శిష్యులతో మాట్లాడతా. అర్థమైందా? ఇంకనూ మాట్లాడుచుండగా కత్తులు గుదియలు పట్టుకొని ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి బోధకుడా నీకు శుభమని చెప్పి యేసు అదిగో వెంటనే ఏమన్నాడు? చెలికాడా అంటే స్నేహితుడా. అప్పుడు భాషలో అర్థమైందా? అప్పుడు భాషలో ఇప్పుడు కూడా చెలికాడా అంటే స్నేహితుడా అని అర్థం. మీకు అర్థమైందా? అంటే అప్పగించడానికి వచ్చాడని తెలుసు, కపటంతో ముద్దు పెట్టాడని తెలుసు. నీకు శుభం జరుగును గాక అంటే నాకు శుభం జరగదని కూడా తెలిసి నాకు ముద్దు పెట్టాడు. అరే నువ్వు మామూలుడు కాదురా అంటాం మనమైతే. క్రైస్తవులం అయినా కానీ అంటాం ఏదేదో పెద్ద పరిశుద్ధులాగా. నాకు అక్కడే అసహ్యం వేసింది. క్రైస్తవులం అని చెప్పుకుంటా కూడా కనీసం ఎన్నో పరిస్థితులు నేను చూశాను, ఎన్నో పరిస్థితులు చూశాను. కానీ ఏమన్నాడు? చెలికాడా నీవు చేయవచ్చినదని చేయమని అతనితో చెప్పగా వారి దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి అని ఏమంటున్నాడు? 55 వచనం చదవండి. అందరూ కత్తులు గుదియలు తీసుకొని వచ్చారు యేసు ప్రభు మీదకి ఆయన పట్టుకోవడానికి. ఈయన ఎక్కడైనా కత్తి వాడా? ఎక్కడైనా గుదియ వాడా? ఈటి వాడా? వాడల. మనం సాధారణంగా ఒక మనిషిని పట్టుకోవడానికి వస్తువులు తీసుకెళ్తున్నామంటే ఎదుటివాడు చెడ్డవాడైతేనే. కానీ ఆయన ఎక్కడైనా బందిపోటు బరబ్బా కత్తి పట్టినట్టు పెట్టాడా? బందిపోటు బరబ్బా గుర్రం మీద వచ్చినట్టు వచ్చాడా యుద్ధానికి? రాలా. అందుకని యేసు ప్రభు వారు ఏమన్నాడు తెలుసా? ఆ గడియలోనే యేసు జనసమూహమును చూచి నన్ను పట్టుకొని వచ్చితిరా. కత్తులు ఎందుకయ్యా? నేను లోబడకపోతే కదా, మీతో యుద్ధం చేసే మనసుంటే కదా, మీ మీద తిరగబడే మనసుంటే కదా నాకు కత్తులు, నా మీద గుదియలు తీసుకుని రావాలి. నేను దేవాలయంలో బోధిస్తున్నప్పుడు మీరు చూశారు కదా, బోధించే బోధకు లోపడతానని చూశారు కదా. మరి ఏ ఆధారంతో మీరు కత్తులు గుదియలు పట్టుకొని వచ్చారు? మీకు అర్థమైందా? అంటే వాళ్ళకి ఏం నేర్పాడు అంటే నేనంటే మీకు కూడా తెలియదా? దేవాలయంలో అన్నాడు చూడండి. మీరు నన్ను పట్టుకోలా, కానీ అప్పుడు పట్టుకోవచ్చు కదా. కానీ ఇప్పుడు వచ్చారు మీరు, వస్తా ఏం తెచ్చారు? కత్తులు తెచ్చారు, గుదియలు తెచ్చారు. అంటే వాళ్ళకి ఏం నేర్పాడు? నన్ను పట్టుకోవడానికి ఇది అవసరమా? ఒకవేళ రాని మనిషినా? బరబ్బాని వాళ్ళు కళ్ళారా చూసారా? చూశారు. బరబ్బా మీదకి వస్తే అర్థం ఉంది, నా మీదకి ఏం చూసి వచ్చారయ్యా అంటే వాళ్ళకి ఏమనిపించింది? ఇది అనిపించింది.
అవునా కదా? కానీ పట్టించిన యోధా గారు మాత్రం ఎలా ఉన్నాడు? కపటంతో ఉండిపోయాడు. చెలికాడ అన్నందుకు సహనం చూపించినందుకు జరిగిన ప్రతిఫలం ఏంటయ్యా అంటే యోధా గారిని సంపాదించుకున్నాడు. మారు మనసు వచ్చింది. ప్రారంభం నుండి ఇతను దొంగ అని చెప్పి దొంగ చేతికి ఏమి ఇచ్చాడు? కానుకల సంచి ఇచ్చాడు. దొంగ చేతికి ఏమి ఇచ్చాడు? కానుకల సంచి ఇచ్చాడు. కానుకల సంచి ఎందుకు ఇచ్చాడు తెలుసా? దొంగని ఎవరైనా నమ్ముతారా? ఇప్పుడు మనం ఉన్నాం, దొంగ ఇంట్లోకి వచ్చాడు అనుకోండి, రాయ మేము ప్రార్థనకి వెళ్తున్నాం కానీ 2 రోజులు ఇంట్లో ఉండంటావా అన్నాం. వీడు దొంగ అని 10 మంది చెప్పుకుంటాం. కానీ అదే దొంగని ఇంట్లో పెట్టి పెత్తనం ఇస్తే ఏమనుకుంటాడు తెలుసా? నన్ను ఎవరూ నమ్మరు, ఇంట్లోకి వస్తేనే దొంగ అని దూరం చేస్తారు, కానీ వీళ్ళు నాకు తాళాలు ఇచ్చిపోయారు అంటే ఈ ఇంట్లో నేను దొంగతనం చెయ్యకూడదు, ఇది మోసం రా అనే ఫీలింగ్ అయినా అతనిలోకి వచ్చింది. ఆ దొంగని తెలిసి డబ్బు సంచి అతని చేతికి ఇచ్చాడు అంటే అప్పటికే యోధా గారికి ఏమై ఉండాలి? బా ఎంత గొప్పడరా అనుకోవాలి. డబ్బు సంచి చేతికి ఇచ్చాక అందులో దొంగిలించుకుంటా వచ్చాడు కానీ మనిషి మారకపోయినా సహించాడు. ఆ డబ్బు కోసమే కానుక సంచిలో ఉన్న డబ్బును దొంగిలించుకొని వచ్చాడు. చివరికి యేసు ప్రభువును కూడా అదే డబ్బు కోసం 30 వెండి నాణాల కోసం అమ్మటానికి ఇదైతే కానుక సంచులు దొంగిలించింది సాలేదా అంటాం మనమైతే. ఎందుకంటే మనం బయటికేమో పెదాలతో తీయని మాటలు మాట్లాడతాం, సందర్భం వస్తే మాత్రం విశ్వరూపం బయట పెడతా ఉంటాం. అలాంటి వాళ్ళని చూస్తే ఏమనిపిస్తూ ఉంటుందంటే ఇంకా వర్ణించడానికి కూడా మనకి ఇది కాదు. మీకు అర్థమైందా? కానీ ఆయన అనలా, డబ్బు సంచి ఇచ్చింది దొంగిలించింది చాలక మళ్ళీ నన్ను అమ్ముతావా అనలా. చెలికాడా నువ్వు చెయ్యటానికి వచ్చింది, నువ్వేం చేయాలనుకుంటున్నావో నన్ను అది చెయ్యి అంటే ఎక్కడ కూడా తప్పు చెయ్యాలన్న యోధా గారి మనసుని యేసు ప్రభు వారు ఏం చేయలేదన్నమాట, నొప్పించకపోయేసరికి లాస్ట్కి ఆయన్ని పట్టించిన తర్వాత ఆయన ముఖం మీద గుద్దేవాడు ఒకడు, ముఖం మీద ఊసేవాడు ఒకడు, ఎవరు కొడుతున్నారో తెలియకుండా ఎట్టు కొడుతున్నారో తెలియకుండా ఒంటి మీద నువ్వు రాజు అంటరా అని చెప్పి వస్త్రాలన్నీ తీసేసి ఒంటి మీద ఎవరు గుద్దుతున్నారో తెలియదు, ముసుగేసి కొడతా ఉంటే ఎవరు కొడుతున్నారో కూడా తెలియదు. ముసుగు తీసి కొడతా ఉంటే పలానోళ్ళు కొడుతున్నారు అనుకోవచ్చు, కానీ ముసుగేసి భయంకరంగా కొట్టేసరికి ఎవరు కొడుతున్నారో తెలియలే, కానీ బాధలు మాత్రం భయంకరంగా అనిపిస్తున్నాడు. ఎవరికైనా అన్యాయం చేశాడా? రోగాలు ఉన్న వాళ్ళని బాగు చేశాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు, ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టాడు, దేవుడు అంటే తెలియని వాళ్ళకి తెలియజేశాడు, ప్రేమ అంటే ఏంటో తెలియని వాళ్ళకి అన్ని రకాలుగా మనుషులకు మేలు చేస్తే అదే మనుషులు చుట్టుపక్కల తోడేళ్ళులాగా ఉండి ఊచేవాడు ఒకడో, కొట్టేవాడు ఒకడో, గుద్దేవాడు ఒకడో, తిట్టేవాడు ఒకడో, ఎగతాళి చేసేవాడు ఒకడో, గందరగోళంగా ఒక కుక్క కానీ విస్తరాకుల్ని ఎలాగైతే చించిద్దో అలాగే యేసు ప్రభు యొక్క శరీరాన్ని కుక్కల్లాగా తోడే ఏం చేశారు తెలుసా? ఆడుకున్నారు, భయంకరంగా ఆడుకున్నారు. అది చూశాడు యోధా గారు. చూసి ఏమన్నాడు చూడండి, 27 అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యోధా అదిగో ఎలాంటి భయంకరమైన శిక్ష అంటే యేసు ప్రభు ప్రేమకి కూడా లొంగని యోధా యేసు ప్రభు శిక్షను చూసి మారు మనసు పొందాడు. మీకు అర్థమైందా? యేసు ప్రభు వారి సహనాన్ని, ఆయన ప్రేమని, ఆయన సహవాసాన్ని దగ్గరుండి చూసి కూడా మారని యోధా గారు ఆ శిక్షను చూసి మారు మనసు పొందాడు అంటే ఎంత భయంకరంగా శిక్షించుంటారో ఒకసారి ఆలోచించండి. మీకు అర్థమైందా? ఎంత భయంకరంగా శిక్షించుంటారో ఒకసారి ఆలోచించండి. అంత శిక్షను చూసి వామ్మో ఇంత శిక్ష వేస్తారనుకుంటే ఈయన్ని నేను అప్పగించేవాడినే కాదు, ఎంత దుర్మార్గం పనిచేసిన నేను బ్రతికి ఎవరికి చూపించాలి ఈ ముఖం? ఏమనుకున్నాడు? ఒక్క తప్పు చేసినందుకు ఎవరికి చూపించాలి ఈ ముఖం? నేను ఇంతకాలం ఆయనతో పాటు తిరిగి ఆయన్నే అప్పగించి ఇక నేను బతకాలని నాకు ఎంత పశ్చాత్తాపం అండి. అది మనమైతే చచ్చిపోతామా?
తప్పు చేసావంటే తిరగబడతాం, తొందరపడ్డావంటే తిరగబడతాం. మళ్ళీ ఏం చేస్తాం? చేసిన తప్పే చేస్తాం. మంచి వాళ్ళుగా 10 మంది పరిశుద్ధుల్లో చేరి మంచిగా నటించడానికి ఇష్టపడతాం. అంటే యోధా గారు ఒక్క తప్పు చేసినందుకు శిక్ష విధింపబడగా చూసి నా జన్మ, నేను నా బతుకు, ఇలాంటి గొప్ప మహానుభావుడిని పంపించాను, ఇక ఆయన బతికి వేస్ట్ అనుకున్నాడు. పశ్చాత్తాపడి ఏమైపోయాడు? ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. చచ్చిపోయిన యోధా గారికి లాభం నష్టమే లేదు, పరలోకమే. కొంతమంది అంటారు ఆత్మహత్య చేసుకున్నాడుగా, ఆత్మహత్య పాపం. ఆత్మహత్య చేసుకుంది ఒళ్ళు బలిసా? నా భార్య వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి రాలేదని ఊరేసుకున్నాడు ఒకడు, అతనికి ఉండదు. మా ఆయన నన్ను ప్రేమగా చూసుకోవట్లేదని కిరోసిన్ పోసుకొని చచ్చినా ఒక అది ఆత్మహత్య పాపం. అర్థమైందా? నా కోరిక తీరలేదు అని ఊరేసుకొని చచ్చిపోయినాడు, ఆత్మహత్య పాపం. ఈ ఆత్మహత్య ఎందుకు పాపం అయింది? ఈయన ఏం తీరలేదని, కోరిక తీరలేదని చచ్చిపోయాడా? నాలాంటి వాడు బ్రతకటం అనవసరం అని పశ్చాత్తాపంతో చచ్చిపోయాడా? కానీ యోధా గారు కూడా నరకానికి వెళ్ళాడని మహానుభావులు బోల్డ్ మంది ఉన్నారు. మళ్ళీ ఇదే మహానుభావులు రకరకాలుగా మాట్లాడతారు. మీకు అర్థమైందా? కాబట్టి యోధా ఎక్కడికి వెళ్ళలేదు? నరకానికి వెళ్ళాల. మీకు అర్థమైందా? తనకు అప్పగించిన చోటు నుంచి తప్పిపోయాడు అంతే. ఏది? అపోస్తలత్వంలో నుంచి. అర్థమైందా? కాబట్టి చనిపోతూ ఎవరిని సంపాదించుకున్నాడు? అది సిలువకు అప్పగించే ముందు నేను పొయ్యే లోపల వీరుడు, నేను పొయ్యే లోపల 10 మందిని చంపి చచ్చిపోతానన్నప్పుడు నన్ను సిలువకు అప్పగించారా? ఈ సిలువకు అప్పగించినప్పటి నుంచి చనిపోయే లోపల నా సహనాన్ని, నా క్యారెక్టర్ని చూసి కొంతమందినైనా నేను మార్చుకోవాలి అనుకున్నాడు. మీకు అర్థమైందా? కొంతమందినైనా నేను మార్చుకోవాలి అనుకున్నాడు. హిందీ సినిమా ఒకటి ఉంది, బార్డర్ అని. బార్డర్ సినిమాలో అందరూ నాకు అపోస్తులు గుర్తొస్తారు ఆ సినిమా చూస్తే. ఇప్పుడు కాదు, నేను పెళ్లి కాకముందు చూశాను. అపోస్తులు గుర్తొస్తారు ఇప్పటికీ. వాళ్ళు చనిపోబోయేటప్పుడు ఆ బార్డర్లో ఒక సినిమా ఉంటుంది, సందేశే ఆదే. ఆ పాట ఎంత ఇదిగా ఉంటుందంటే ఇప్పుడు కూడా అపోస్తులు గుర్తొస్తారు నాకు. వాళ్ళు చనిపోవటానికి యుద్ధం రెడీ అయింది. యుద్ధం రెడీ అయితే అందరూ యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధంలో చనిపోతామో బ్రతుకుతామో తెలియదు అని వాళ్ళందరూ కూడా మా ఊరి నుంచి ఉత్తరం వచ్చింది, నేను వస్తా నా భార్యతో నేను గడిపిన రోజులు 3 రోజులే గడిపాను, 4వ రోజుకు ఉత్తరం వచ్చింది. కానీ నా భార్య ఇప్పుడు గర్భిణి, నేను చనిపోతే బిడ్డని ఎవరు చూసుకుంటారు అని ఒకడు పాడతాడు. ఒకడేమో మా అమ్మకు నేను ఒక్కడనే కొడుకుని, మా అమ్మ కళ్ళు కనపడు, ఒక్కొక్కతే మా అమ్మకు తోడు, మరి నేను చనిపోతే మా అమ్మని ఎవరు చూసుకుంటారు అని ఒకడు పాట పాడుతూ ఉంటాడు. మీకు అర్థమైందా? అట్టాగా ప్రతి ఒక్కళ్ళు ఎవరి బాధను వాళ్ళని పాట పాడుకుంటా లాస్ట్కి యుద్ధానికి వచ్చేసరికి ఒక్కొక్కడు చచ్చిపోతా చనిపోయే లోపలే ఎంతమందిని చంపుతారు తెలుసా? చివరి స్థితికి వస్తాడు. చివరి స్థితికి వచ్చిన తర్వాత పడిపోయి ఉంటే అంటాడు, నేను చివరి స్థితికి వచ్చా అని. పెద్ద బాంబు ఒకటి ఉంటుంది, పెద్ద బ్లాస్ట్ అయ్యేది అనమాట. ఆ బాంబు బ్లాస్ట్ అయిందంటే 100 మంది చనిపోతారు. నేను ఎటు చనిపోతున్నాను కాబట్టి నాతో పాటు శత్రు సైన్యాన్ని కొంతమందినైనా చంపాలి అని నడుంకు కట్టుకొని వాళ్ళు ఆ పిరంగులతో తోటాలతో కాలుస్తున్నా పరిగెత్తుకుంటా వెళ్ళి వాళ్ళ పిరంగి కింద పడతారు. పిరంగి పక్కనున్న మొత్తం బ్లాస్ట్ అయిపోతాయి. చనిపోయింది ఎంతమంది? ఒక్కడు. పోయింది ఎంతమంది? 100 మంది. 100 మంది చనిపోతా కుటుంబాన్ని ఊపిరి పోయేటప్పుడు కుటుంబం గుర్తొస్తూ ఉంటే ఎంత ఏడుపు వచ్చిందో తెలుసా? అపోస్తులు కూడా అలా బతికారు. అపోస్తులు గుర్తొస్తారు ఆ సినిమా గుర్తొస్తూ ఉంటే. అందుకే ఆ పాట ఇప్పటికీ నేను వింటా. కొంతమంది సినిమా పాట వినకూడదు, వీడికి సినిమా చూడటం, సినిమా అంటే ఏంటో తెలియదు. సినిమా ఏంటంటే చెప్పరా అంటే చెప్తాడా? అందుకే దొంగతనం చేసే ఇష్టం లేనోడు, ఆ గుణం లేనోడు దొంగని ఎడ చూస్తే తెలుసా? ఛీ అంటాడు. ఏమంటాడు? దొంగతనం చేసే
ఆ గుణం లేనాడు దొంగతనం చేసేవాళ్ళు ఛీ అంటాడు. ఆయనలో దొంగతనం లేదేమో, నీలో ఇంకో గుణం లేదా? అప్పుడు నిన్ను చూసి వాళ్ళు ఛీ అనరు, అంటారా? అందుకని ప్రభువు దగ్గరకు వచ్చినాక మన నాలెడ్జ్ హై రేంజ్లో ఉండాలి. హై రేంజ్. మన ఆలోచనలు కూడా ఎవ్వడు కూడా అందుకోలేనంత గొప్పలో ఉండాలి మనం. అందుకే వినేది ఎందుకు? ఎంత ఎదిగాడా అని తెలుసుకోవటానికి. నేను కూడా వినేది ఎందుకు? నేను ఎంత ఎదిగానా, ఇతని దగ్గర నాకేం దొరికిద్దా అని తెలుసుకోవటానికి. మీకు అర్థమైందా? అందుకని ఇక్కడ చనిపోతా ఒక యుద్ధంలో లాస్ట్ నేను చనిపోతున్నానని తెలిసి మానవ బాంబుని కట్టుకొని, అది మానవ బాంబు కాదు, దాని పేరు ఏదో ఉంటుంది, తీసుకొని పోయి పెరంగలి కింద పెట్టి చనిపోతారు. 100 మందిని చంపుతారు. వాళ్ళు అలాగ చంపితే అపోస్తలులు చనిపోయే లోపల, స్టెఫను గారు చనిపోయే లోపు ఒక మెయిన్ ముద్ద ఆయన మార్చుకున్నాడు. ఎవరు? పౌలు గారు. స్టెఫను మరణానికి సమ్మతించాడు పౌలు గారు. అదే పౌలు మారాడు. ఆ పౌలు చేతనే స్టెఫను గారి కుటుంబానికి దేవుడు ఏం చేశాడు? బాప్తిసం ఇప్పించాడు. అంటే స్టెఫను గారు చనిపోయి దుర్మార్గుణ్ణి అనుకుంటున్న పౌలు గారిని సంపాదించుకున్నాడు. రాళ్ల దెబ్బలు కొడతా ఉంటే పరిగెత్తడం తెలిసింది కానీ ఎదురు తిరగటం తెలియదు. అది మనకి రాళ్ల దెబ్బలు అవసరం. చిన్న మాట చాలు, విన్నదంతా పక్కన పెడతాం, విన్న వాక్యం అంతా పక్కన పెడతాం, సిగ్గు లేకుండా విన్నవంతా పక్కన పెడతాం. మీరు ఇన్ని సంవత్సరాలు నన్ను వెంబడిస్తున్నారు కదా, ఎక్కడైనా నేను తొందరపడి నా జోలికి వస్తే తిరగబడ్డట్టు మీరు ఎక్కడైనా చెప్పగలరా? ఇన్ని సంవత్సరాలు బట్టి ఒక్క సందర్భం చెప్పండి చాలు. అట్టని గొప్పండని నేను అన్నా, గొప్పండని నేను అన్నా. భయం. సందర్భం ఆదివారం వచ్చింది కదా 4 వాక్యాలు చెప్పుకొని ఇది చేసుకుందామని కాదు. భయం ఉండాలి. సందర్భం వచ్చినప్పుడు నిలబడేవాడు గొప్ప. అవమానాలు వచ్చినప్పుడు ఆనందంగా స్వీకరించేవాడు దేవునికి భయపడ్డట్టు. రాళ్లతో కొట్టి చంపితేనే మోకాళ్ళేసి నన్ను చంపిన నేరం వీళ్ళ మీద మాపొద్దయ్యా, వీళ్ళని కాపాడు. పౌలు గారికి ఏమనిపించుంటుంది? బా ఏం సావురా, చచ్చిపోతా కూడా ఇట్ట అన్నాడంటే ఈ మరణంలో ఏదో యేసు ప్రభు కొంపదీసి నిజమేనా ఏందిరా ఆలోచన కలిగించాడా? కలిగించాడు. చంపడానికి నిలబడ్డ పౌలు గారు చావడానికి నిలబడ్డాడు. పౌలు గారు చనిపోయేలోపు సంపాదించాడు లేదా? సంపాదించాడు. అలాగే పిలాతు గారి దగ్గరకు వద్దాం. 27వ అధ్యాయం 11 నుండి చదవండి. యేసు ముందు 13 చదవండి, తర్వాత వెళ్దాం. కాబట్టి పిలాతు శాంతంగా అడిగాడా, కోపంతో అడిగాడు? కోపం ఇసుకతో అడిగాడు పిలాతు గారు యేసు ప్రభు అని. ఏమని అడిగాడు? ఇసుకను తిక్కలోడా మంచోడా నువ్వు అనే ఫీలింగ్ అనమాట. అర్థమైందా? తిక్కలోడా మంచోడా, ఏం మంచితనం నీ మంచితనం, తిక్కల మంచితనం అంటే ఎందుకని ఇసుకేసింది. ఆయనే తట్టుకోలేకపోయాడు. వీళ్ళు ఎంత అన్యాయంగా నీ మీద నేరాలు మోపుతా ఉంటే నోరెత్తి మాట్లాడవయ్యా నాయన, నేను ఏదో ఒకటి మాట్లాడతా. ఇసుకేసింది. అర్థమైందా? నీ మీద నీవు వినలేదా ఆయనను అడిగిన. అయితే ఆయన ఒక మాటకైనను మిక్కిలి ఆశ్చర్యపోయి, మనమైతే ఉత్తరం ఇవ్వకపోతే సమాధానం చెప్పకపోతే ఎంత గర్వం అంటాం. మనది చండాలపు మైండ్ కదా. అన్యులది తీసేయండి. క్రైస్తవులు ఎంత చండాలంగా తయారయ్యారు అంటే, ఒక మనిషి పలకలేదంటే దానికి ఫీలింగే, దానికి గర్వం అంటారు. పిలాతు గారికి గర్వంలాగా అనిపించాలి. ఎందుకని? ఆయన దగ్గరుండి చూశాడు కదా. ఆశ్చర్యపడ్డాడంట. ఎందుకు అంటే 11వ వచనం నుంచి చదవండి. యేసు ఇప్పుడు ఇంకెందుకు చెప్పాడు కదా అక్కడ, యూదుల రాజు నువ్వేనంటే నేనే అన్నాను కదా. ఇంకా పిలాతు ఇంకా నీకేం సమాధానం చెప్పాలి చెప్పు? నీకు చేత అయితే దీన్ని నిరూపించు. నువ్వు నిరూపించలేవు,
నేను మంచోడిని అయ్యా అంటే ఈ యూదులు ఒప్పుకోరు. వాళ్ళ కేకలు గెలుస్తాయని నాకు తెలుసు, నువ్వు వాళ్ళని కంట్రోల్ చేయలేవన్న సంగతి నాకు తెలుసు. తెలిసి నేను నీతో అనవసరమైన వాదన పెట్టుకోవడానికి నేనేమన్నా మీలాగా మనిషినే? మనం కూడా ఏం చేస్తా తెలుసా, అనవసరమైన వాదన పెట్టుకుంటాం ఒకసారి. దేనికి నాకు అనిపిస్తూ ఉంటుంది, కొంతమంది మాట్లాడుతారు ఎందుకు ఈ మాట, దీనివల్ల ఏం లాభం అనిపిస్తూ ఉంటుంది. అంటే నోట్లోంచి ప్రతి మాట తోటలాగా ఉంటుంది. జంతువుల నుంచి మనిషిని వేరు చేసే సందర్భం ఒకటి చెప్పండి. జంతువులు అన్నం తింటాయి, మనం అన్నం తింటాం. జంతువులు పిల్లలు కంటాయి, మనం పిల్లలు కంటాం. జంతువులు చనిపోతాయి, మనం చనిపోతాం. అవునా కదా? జంతువుల్లో ప్రేమ ఉంది, మనలో ప్రేమ ఉంది. కానీ జంతువులకి మనకి తేడా ఏం చెప్పండి? జంతువుల నుండి మనల్ని వేరు చేసే సందర్భం ఏంటి తెలుసా? క్షమించటం. ఏంటది? క్షమించటం. అంటే జంతువు కన్నా మనిషి ఎందుకు గొప్పవాడయ్యా అంటే, ఎప్పుడు గొప్పవాడయ్యా అంటే అది ఆ గుణం జంతువుల నుండి కాదు, మారు మనసు పొందని వాళ్ళ నుండి కూడా వేరు చేస్తుంది మనల్ని. మీకు అర్థమైందా? అంటే క్షమాగుణం ఎంత గొప్పది, సృష్టిలో అన్నిటికంటే గొప్పది. ఆ క్షమాగుణం కలిగిన వాడు ఇంకెంత గొప్పవాడు, ఇంకెంత గొప్పవాడు. అందుకని మనం అన్నిటికంటే గొప్పవాళ్ళం. ఆ సందర్భం వచ్చినప్పుడు గొప్పవాళ్ళం, క్షమించే గుణం వచ్చినప్పుడు గొప్పవాళ్ళు. అంతే కదా? ఇంకేం గుణం చెప్పండి, మీరు ఆలోచించుకొని చెప్పండి. ఒకవేళ నేను అకారణంగా చెప్తే ఇంకేమన్నా కనపడిద్దా? మరి అంతే, దాన్ని బట్టే కదా, ఆయన క్షమించబట్టే కదా దేవుడిని మనం స్తుతిస్తున్నాం. పోయినసారి మీరు విన్నారు, పాపం చేసిన వాళ్ళని క్రైస్తవుడు, ఇక్కడ చెప్పలేదు కదా నేను, అది సంతమాలు చెప్పా, మీకు చెప్పలా, ఈసారి చెప్తా. అందుకని ఏమన్నాడు? ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారు, నీవు వినలేదా అని ఆయన అడిగాడు కోపంతో. అయితే ఆయన ఒక మాటకైనా అతనికి ఉత్తరం ఇయ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. అప్పుడు ఏం జరిగింది? పిలాతు గారికి ఏమనిపించింది? 18వ వచనం చదవండి. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగారు. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అంటే రెండో వికెట్ పడిపోయింది. యోధా గారిని సంపాదించుకున్నాడు, పిలాతు గారిని ఏం చేశాడు? బా, ఎంత మంచోడురా. పట్టించినప్పటి నుంచి, నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఒక్క మాట కూడా, అంతమంది మాట్లాడుతున్నా ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడలేదు. నువ్వు రాజువా అంటే రాజునే అన్నాడు. అక్కడ సైలెంట్గా ఉంటాం తప్పు. అంటే ఎక్కడ మాట్లాడాలో జ్ఞానం కలిగినవాడు అక్కడ మాట్లాడతాడు. మీకు అర్థమైందా? ఎక్కడ మాట్లాడాలో జ్ఞానం కలిగినవాడు అక్కడ మాట్లాడతాడు. కొంతమంది ఎక్కడ మాట్లాడాలో తెలియదు, ఏమని మాట్లాడాలో కూడా తెలియదు. దానివల్ల ఏమో తెలుసా, వాళ్ళ హృదయం తెలిసిపోయింది. శాంతంగా ఉన్నవాడు, నేను ఎవరికంటే గొప్పవాడిని ఏం కాదు అనుకున్నవాడు ఆలోచించి మాట్లాడతాడు. ఆలోచించి మాట్లాడిన ఆ మాటే బుల్లెట్ లాగా గుండెల్లోకి దూసుకెళ్ళిపోయింది. నీవన్నట్టే ఆ మాట చాలదా? యూదులకు రాజు అంటే నువ్వన్నట్టే రాజునే అన్నాడు, చాలదా? నువ్వు మంచోడివా చెడ్డోడివా అంటే యేసు ప్రభువు ఏమంటాడు? బాబు, నేను చాలా మంచోడిని అయ్యా అంటాడా? అదే మనమైతే నా ఇంత మంచోడు యేసు ప్రభు కూడా కాదు అన్నట్టు. అవునా కదా? అంటే ఏం చేశాడు? రెండో వ్యక్తిని సంపాదించుకున్నాడు. మూడో వ్యక్తి అది సంపాదన కాదు. ఎందుకంటే ఆయన కల్లో కనపడ్డాడు. పిలాతు గారేమో చూసి ఆయన గొప్పవాడు అనుకున్నాడు, ఈవిడ కళ్ళను బట్టి గొప్పవాడు అనుకుంది. ఈవ లెక్కలోకి రాదు. అవునా కదా? కాబట్టి ఆ శిలువ మీద దొంగ దగ్గరకు వద్దాం. 27 అధ్యాయం 38 చదవండి. 27 అధ్యాయం 41, 42 చదవండి, లేదా 38 నుంచి చదవండిలే, బాగుంటుంది.
ఆ, ఎడమ వైపున ఒకడును ఆ, ఇద్దరు బందిపోటు దొంగలు ఆ. ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు ఆ మార్గమును వెళ్ళుచుండిన వారు తలుచుచు ఆ, దేవాలయమును పడగొట్టి ఆ, 3 దినములలో కట్టువాడ దారిని వెళ్తున్నారు. యేసు ప్రభు వారు ఎక్కడ ఉన్నారు అప్పుడు? సిలువు మీద ఉన్నారు. వీళ్ళేం దారిని వెళ్తున్నారు. దారిని వెళ్తే ఎగతాళి చేస్తున్నారు. అబ్బో దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతానన్నావే. అబ్బా అదైతే మరి సిలువు మీద నుంచి దిగు, మరి దేవాలయాన్ని కడతాడట, దేవాలయాన్ని అన్నారు. ఎంత బాధగా ఉంటుంది. అపార్థం చేసుకున్న వాళ్ళు మాట్లాడుతుంటే ఎంత బాధగా ఉంటుంది. ఆ? కానీ ఆ బాధను కూడా ఏం చేసుకున్నాడు? దిగమింగుకున్నాడు, ఎగతాళి చేశాడు. అవునా కదా? అప్పుడు 41, 42 చదవండి. దారిని వెళ్ళే వాళ్ళు సైతం కూడా ఎగతాళి చేశారు. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించెను. చూడండి, ప్రధానులు అధికారులు ఏమన్నారు తెలుసా? అపహసిస్తా ఎగతాళి చేస్తా ఏమన్నారు తెలుసా? వీడు ఇతరులను రక్షించాడు, తన్ను తానే రక్షించుకొనలేదు అన్నాడు. మీకు అర్థమైందా? ఇతరులను ఎక్కడ రక్షించాడు అంటే వాళ్ళు రక్షణ అంటే ఏమనుకున్నారు? ఆకలి అయితే అన్నం పెడితే రక్షణ, స్వస్థపరచడం రక్షణ అనుకున్నారు. యేసు ప్రభు వారు ఏం చేశాడు? ఆల్రెడీ 2 వికెట్లు అయిపోయినారు అనుకున్నాడు. ఆల్రెడీ యోధాన్ని గెలుచుకున్నా, పిలాతుని గెలుచుకున్నా. అర్థమైందా? రక్షించుకున్నాడా లేదా? అంటే శాస్త్రుల పరిశీలనకి ఏమర్థమైందంటే శరీరానికి అవసరాలు తీర్చడం రక్షణ అనుకున్నారు. వీడు ఇతరులను రక్షించుకున్నాడు, వీడు రక్షించుకోలేకపోయాడు అని. కానీ ఏం రక్షించేది? శరీరాలనా, ఆత్మల్నా? ఆత్మల్ని. అప్పటికి 2 వికెట్లు అయిపోయినాయా? పిలాతు అనే ఆత్మను సంపాదించుకున్నాడు, యోధ అనే ఆత్మని సంపాదించుకున్నాడు. ఇప్పుడు 3వ ఆత్మ. నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకోలేడు. 42. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిరి ఎడల నమ్ముతాము అన్నారు. సిలువ మీద నుంచి దిగితే నమ్ముతాడా? అంటే వాళ్ళ ఇది అలాంటిది. అంటే వాళ్ళకి ఏం అర్థం కాలేదు. రక్షణ అంటే ఏంటి? ఆత్మరక్షణ అన్న సంగతి వీళ్ళకి అర్థం కాల. మీకు అర్థమైందా? ఆత్మరక్షణ, యేసు ప్రభు వారు రక్షించుకునేది ఆత్మనన్న సంగతి వీళ్ళకి తెలియట్లేదు. సిలువ మీద ఉన్న శరీరాన్ని చూస్తున్నారు. ఆత్మను అప్పగించిన తర్వాత పక్కకి వెళ్ళిపోయిన ఆత్మని వీళ్ళు చూడట్లే. మీకు అర్థమైందా? అప్పుడు 44 వచ్చింది కదా. లేదా 43 నుంచి. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుని చెప్పాను కనుక ఆయనకి ఇష్టడైతే ఇప్పుడు వాడిని తప్పించునని చెప్పిరి. అయితే 44 ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగనే ఆయనతో పాటు సిలువ వేయబడిన బందిపోటు దొంగలు ఏం చేశారు? ఆయన్ని నిందించారు. ఆ సమయానికి నిందించారు. అప్పటికి అర్థం కాల యేసు ప్రభు వారి సహనం. తర్వాత 23 లోకస్వార్త 23 అధ్యాయం 39 వచ్చిన. 39 నుండి చదవండి 43 దాకా. అదిగో దూషిస్తున్నారు. దొంగల్లో ఒకడు ఏం చేస్తున్నాడు తెలుసా? నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము. అదిగో నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించయ్యా, మమ్మల్ని కూడా దీని మీద నుంచి సిలువ మీద నుంచి తప్పించు అని అడిగారు. అయితే రెండో దొంగ వాడిని గద్దించి, అదిగో రెండో వాడికి ఏం మనసు వచ్చింది? ప్రారంభంలో అవమానించాడు. ఇందా మనం చదువుకున్నాం, అవమానించాడు. కానీ సిలువ మీద రాను 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 ఆలోచించి ఆయన సహనం చూసేసరికి ఏమనిపించింది? మారు మనసు వచ్చింది. ఏమొచ్చింది? ఏమని? అరే పట్టినప్పటి నుంచి వీళ్ళు కూడా పక్కనే ఉన్నారు. యేసు ప్రభుని పట్టించినప్పటి నుంచి సిలువ మీద ఎక్కేంత వరకు కూడా వీళ్ళు కూడా ఎక్కడ ఉన్నారు? వీళ్ళు పక్కనే ఉన్నారు. ఈయనతో పాటు వాళ్ళకు కూడా తీర్పు జరిగిందనమాట.
అది అంతా చూశారు దొంగలు. చూసిన తర్వాత రెండో దొంగకి గుర్తొచ్చింది. ఏమని? అది అంతా గుర్తు చేసుకున్న తర్వాత, అరే ప్రారంభం నుండి చూస్తున్నాం మనం, నోరెత్తి ఒక్కళ్ళని కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు. ఎంత గొప్పవాడురా అన్న సంగతి అప్పుడు అర్థమైంది. అర్థమై ఏమంటున్నాడు? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? అబ్బా, అసలు అక్కడ దేవుణ్ణి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందా బాబు? సిలువ ఎక్కినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు గుర్తొచ్చాడు ఎవరికైనా? కానీ సిలువ మీద దొంగకి ఏమని అర్థమైంది? దేవునికి వాడనట్టు. ఈయన చెప్పాడా యేసు ప్రభు వారు, అయ్యా నేను దేవుడు కుమారుణ్ణి అయ్యా అని సిలువ మీద దొంగకి చెప్పాడా? చెప్పకుండా ఏమని అర్థమైంది? క్రియలను బట్టి దేవుడి కుమారుడు అంటే ఇలాగుంటాడు రా అని. ఇప్పుడు మనల్ని బట్టి అర్థమవుతుందా దేవుని కుమార్తె అంటే ఎలాగుంటుందని? దేవుని కుమారుడు అంటే ఎలాగుంటాడని మనల్ని బట్టి అర్థమవుతుంది ఎవరికైనా? ఎందుకు? ప్రవర్తిస్తే కదా. ఆదివారం రాగానే ఊరకొరక నేడుస్తాం. ఎందుకు వచ్చిందో తెలియదు ఏడుపు. ప్రార్థన చేయమ్మా, గంట చేస్తుంది, గంట ఏడుస్తూనే ఉంటుంది. మళ్ళీ బయటకు వస్తే వాకిలి దాటింది అనుకోండి, ఇంకా చూడు ఆ పదాలు రావు ఇంకా. అంటే ఇక్కడికి రాగానే భక్తి, వాకిలి దాటంగానే రక్త. ఎంత దారుణం, ఎంత దారుణం. మనల్ని మనం ఉన్నామో చూసుకోండి, వేరే వాళ్ళ గురించి కాదు, మనం ఉన్నామో చూసుకోండి. వాకిలి దాటంగానే ఆ వైరస్ లేకుండా ఉంటామో చూసుకోండి. ఎందుకంటే ఇది క్షమించే పాపం కాదు, ఇది క్షమించరాని పాపం. ఏ కాళ్ళ నొప్పులా? ఏ పాపం ఇది? క్షమించరాని పాపం ఇది. ఏది? ఇక్కడ ఆదివారం రాగానే మంచిగా దాటగానే ఏదైనా చెడ్డ ఆలోచన ఎవరన్నా ఉన్నారా చుట్టుపక్కల? ఎంత ఇది మాట! ఇక్కడికి రాగానే మాట మారిపోద్ది. ప్రార్థన చేసేటప్పుడు భాష మారిద్ది. ప్రార్థన చేసేటప్పుడు అప్పటి వరకు బాగానే ఉంటారు. అమ్మ ప్రార్థన చేయి, భాష వెంటనే మారిపోద్ది. ఊరి అదే రోగం మరి అర్థం లేదు. అయ్యా ప్రార్థన చేయి, వెంటనే భాష మారింది. చెప్పుచున్నాను, వచ్చుచున్నానయ్యా, మమ్మల్ని క్షమించు దేవుడవని. సిగ్గు కూడా ఉండదు భాష మార్చడానికి. నువ్వేం టీవీ యాంకర్లా? దైవజనులు అంటే సిగ్గులేని మొఖాలు వేసుకొని భాష మార్చారు. వస్తున్నాడు, పోతున్నాడు, చెప్పుచున్నాడు. ఆ రాజమండ్రి అతన్ని చూసి ఇంక అందరూ నేర్చుకున్నారు. ప్రభు చెప్పుచు వచ్చుచు, వాళ్ళని చూసినప్పుడు ఒళ్ళంతా మంట. తెలుగు భాషను ఎందుకురా ఇంత చండాలం చేస్తున్నారు అని. మళ్ళీ చదువుకున్నారు కదా వీళ్ళ మొఖాలకు తోడు. జనరల్ లాంగ్వేజ్ ఎంత బాగుంటుంది? జనరల్ లాంగ్వేజ్లో వాక్యం చెప్తే ఎంత బాగుంటుంది? వేషం. భాష మారిద్ది. ఎక్కడి నుండి మరి ఆ లక్షణం ఎక్కడి నుండి సంపాదిస్తారో తెలియదు. కానీ ఆడంగిల వాళ్ళు మాట్లాడినట్టు ఉంటుంది. భాష మార్చినవాడు ప్రతి ఒక్కడు ఆడంగిలి వెధవ. గొంతు మార్చిన ప్రతి ఒక్కడు ఆడంగిలి వెధవ. అందుకని ఒరిజినాలిటీ కాదు కాబట్టి తన మీద తన ఆధారపడలా. ఎవడైనా మోడర్న్గా గడ్డం పెంచుకున్నాడు అనుకోండి, వీడు గడ్డం పెంచుతాడు. ఎవడైనా భాష మార్చాడు అనుకోండి, వీడు మారుస్తాడు. ఎందుకని? వీడు వీటిని బట్టి చేసే భక్తి అనమాట అది. మనకైతే ఇది న్యాయమే, పొందుచున్నాము గాని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు. అబ్బా, సిలువ మీద దొంగకి యేసు ప్రభు రాజ్యంతో వస్తాడని తెలిసిపోయిందా? తెలిసిపోయింది. రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకయ్యా అనగానే, పిచ్చోడా రాజ్యంతో వచ్చేసరికి లేట్ అయిద్దిరా, ఇదే రోజు నేడే నాతో కూడా పరదేశికి రా. అప్పుడు దాకా కాదు, ఇప్పుడే. ఎన్నో వికెట్ పడిపోయింది? 3 వికెట్. అంటే చనిపోయే లోపల ఎంతమందిని కాపాడుకున్నాడు? 3 కాపాడుకున్నాడు. మరి మనం భార్యనే కాపాడుకోలేం, భర్తనే కాపాడుకోలేం. భార్య చిన్న తప్పు చేస్తేనే గట్టిగా అడగలేం, భర్త చిన్న తప్పు చేస్తేనే గట్టిగా అడగలేం. మనలో మనకే సమాధానం ఉండదు, మనలో మనకే వాక్యానికి అవకాశం ఉండదు. విడిగా బాగా చెప్పుకుంటాం. సందర్భం ఏదైనా వస్తే ఇద్దరు వాక్యాన్ని తీసుకొని మాట్లాడుకోరు. అవునా కదా?
వాక్యాన్ని తీసుకొని మాట్లాడుకోరు. ఏం చేస్తారు? వాక్యాన్ని పక్కన పెట్టి ఇంక వీళ్ళ గుణాలతో ఇది చేసుకుంటారు. ఇంక వీళ్ళు వాక్యాన్ని పక్కన పెట్టేసరికి వీళ్ళ మధ్యకి దేవుడు రాడు, పెద్దలు వస్తారు. ఇంకా వాడు తాగుబోతాడు, తిరుగుబోతాడు వస్తాడు. మళ్ళీ 70-80 ఏళ్ళు ఉంటే తాగే వస్తాడు ఇద్దరు భార్య భర్తల మధ్యలోకి. వీళ్ళు ఎవరు? మళ్ళీ క్రైస్తవులే. వీళ్ళ మధ్యలోకి ఎవరు పెద్దలు? శరీర సంబంధులు. వాళ్ళు ఎవరైనా మంచోళ్ళ? వాడు ఒకరికి 2-3 భార్యలు ఉంటారు. వాడు రాగానే వీళ్ళు క్రైస్తవులుగా కూర్చొని అతని చేత తీర్పు. ఎందుకు ఇంత బాధ ఎందుకు వచ్చిందంటే వాక్యానికి అవకాశం లేదు. వాక్యం మీలో ఉన్నప్పుడు వాక్యం కంటే పెద్ద మనిషి ఎవరు అసలు? ఎవరైనా ఉన్నారా? లేదు. అందుకనే మనకి ఏదైనా జరిగితే వాక్యాన్ని మించిన పెద్ద మనిషి మనకు లేడు. ఒకవేళ వాక్యం నీకు అర్థం కాకపోతే ఎత్తి మాట అర్థం కాకపోతే అప్పుడు ఇచ్చే. అవునా కదా? అది అందుకని ఎంతమంది సంపాదించుకున్నాడు? 3. తర్వాత మార్కు సువార్త 15:39 38 నుంచి. అప్పుడు దేవాలయపు తెర పైనుండి దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చిరిగెను. ఆయనకి ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి అంటే యేసు ప్రభుని శిక్షించడానికి సైన్యం ఉంటే ఆ సైన్యానికి అధిపతి అంటే ఏంటి? మెయిన్ అనమాట. శత అంటే 100 మందికి అధిపతి. మీకు అర్థమైందా? అధిపతి ఎక్కడ ఉన్నాడంట? ఆయనకి ఎదురుగా, ఇక్కడ శిలువ మీద ఉంటే ఎదురుగా అక్కడ ఉన్నాడంట అధిపతి. సామాన్యుడిగా 100 మందికి శతాధిపతి ఎదురుగా ఉంటే ఆయన కనిపించిందంట. ఏమనిపించింది ఇప్పుడు చూడండి. ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి నిజముగా అబ్బా నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే. యూదుల చేత యూదులు చెప్పలేకపోయారు. దేవుని కుమారుడు అని అన్నందుకు వాళ్ళు చంపారు. చచ్చిపోతా దేవుని కుమారుడు అని అన్యజనుడి చేత అనిపించుకున్నాడు. అన్యజనుడి చేత ఈయన నిజముగా దేవుని కుమారుడే అన్నాడు అన్యజనుడు. యూదులు అన్నారా? యూదులు చంపిందే దేవుని కుమారుడిని అన్నందుకు. కానీ శతాధిపతి ఆయన చెబితే అన్నాడా? ఎక్కడ విన్నాడు ఈ మాట? సభలో పిలాతు గారి దగ్గర. దేవుని కుమారుడిని అంటున్నాడు వీడు మనుషుడయ్యుండి దేవుని కుమారుడిని అని చెప్పుకుంటున్నాడు అన్న మాట విన్నాడు. ఆ మాట విని ఆ లక్షణం ఎప్పుడు గుర్తొచ్చింది ఈయనకి? ప్రాణం పోయేటప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు ఆ మాట గుండెల్లో పెట్టుకొని, అరే నువ్వు దేవుని కుమారుడువా అంటే, నేను దేవుని కుమారుడిని అన్నందుకే కదా వీళ్ళు చంపుతుంది. ఈయన నిజముగా ఎన్నో వికెట్ పడిపోయింది? 4. ఎంతమందిని సంపాదించుకున్నాడు? 4 సంపాదించుకున్నాడు. మాటతోనా క్రియతోనా? మనమైతే ఏ గుణం మారదు. బైబిల్ తీసుకొని బల్ల గుద్ది చెప్తాం. కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది, వాక్యం చెబుతున్నప్పుడు నాలో ఈ గుణం లేదు కదా, ఈ లేనప్పుడు నాకు ఈ ధైర్యం ఏంటంటే వచ్చింది అనుకో. నేను ఒకవేళ తప్పు చేస్తే నన్ను చూసి ఎక్కడ మారిపోతారో, ఎక్కడ లోకంలో పడిపోతారో అనే భయం కనీసం కొంతమంది దైవజనులకు కూడా ఉన్నది. నేను తప్పు చేస్తే నన్ను చూసి వీళ్ళు తప్పు చేయటానికి బలం తెచ్చుకుంటారు, ఈయనే చేస్తే తప్పు లేదు కానీ మనం చేస్తే తప్పేంటి అని బలం తెచ్చుకుంటారు అని కనీసం ఆ భయం కూడా దైవజనులకి లేకుండా పోయింది. కానీ యేసు ప్రభు వారికి పట్టించినప్పటి నుంచి ప్రాణం పోయి తల వంచేంత వరకు కూడా క్రియలతో ఎంతమందిని మార్చుకున్నాడు? 4 మార్చుకున్నాడు. అంటే తాను చనిపోతే ఎంతమందిని బతికిచ్చాడు? 4 బతికిచ్చాడు. మాట్లాడకుండా. మనమైతే ఒక్క మాట అంటే 100 ముందు ఈ మాట మీద నిలబడం. అవును కదా? ఎట్టగా సైడ్ ట్రాక్లు ఎలాగ రావాలా? ఎలాగ నోరు మూపించాలి? మనుషులు నోరు మూపించగలరు, కానీ అక్కడ అందుకని యేసు ప్రభు నేను నోరు తెరిచినా నేను గెలవను అనుకున్నాడు, నోరు మూసాడు. నోరు మూసి మౌనంగా ఉండి 4 సంపాదించుకున్నాడు. కాబట్టి లోకంలో ఉన్న వీరుడైతే చనిపోయేలోపు 10 మందిని చంపి చచ్చిపోతాడు. ఆత్మ సంబంధమైన వీరుడైతే
చనిపోయేలోపు తనతో పాటు కొంతమందిని బతికించి చచ్చిపోతాడు. అలా చేసిన యోధులే ప్రారంభం నుండి ప్రవక్తల దగ్గర నుండి కూడా అపోస్తుల వరకు కూడా వాళ్ళు చనిపోతూ బతికించారు తప్ప వాళ్ళు చనిపోతూ చంపల. కాబట్టి మనం కూడా చనిపోతా ఎంతమందిని బతికించి చనిపోవాలి? మరి బతికించాలంటే ఏం చేయాలి? కిషోరు, మల్లేశ్వర లాంటి వాళ్ళు, యవనస్తులు వాక్యాన్ని చేతబట్టి ఇటు క్రియల చేత అటు వాక్యం చేత ఎంతమందిని బతికించాలి? నువ్వు రక్షించే ఒక్కొక్క ఆత్మను బట్టి దేవుడు పరలోకలు ఏం చేస్తాడంట? లోక 15:7 ఉంటుంది, చదువుకోండి తర్వాత. పండగంట దేవుడికి. నువ్వు ఒక్క ఆత్మను రక్షిస్తే మనుషులందరూ మనం పండగ చేసుకుంటాం. నువ్వు ఆత్మకు బాప్తిసం ఇచ్చినప్పుడల్లా పండగే ఆయనకి. మీకు అర్థమైందా? ఆ దేవుణ్ణే పండగ చేసుకునే స్థితికి మనం తేవాలి. అర్థమైందా? దేవుడికి ఎంత సంతోషంగా ఉంటుంది యోధ పశ్చాత్తాపడ్డప్పుడు. దేవుడికి ఎంత సంతోషంగా ఉంటుంది పిలాతు గారు ప్రభువుని ఎరిగినప్పుడు. దేవుడికి ఎంత సంతోషంగా ఉంటుంది సిలువ మీద దొంగ మారినప్పుడు, రాజ్యంలో చేర్చుకయ్యా అన్నందుకు. శతాధిపతి నిజంగా దేవుని కుమారుడి అన్నప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు ఒళ్ళు ఎంత పొలకించి ఉంటుంది. అంటే సిలువ మీద ఉండి సంపాదించుకున్నాడు. మనం మంచం మీద ఉండి సంపాదించలేం, మంచం ఎక్కబోయే లోపు సంపాదించుకుందాం. ఓకేనా? కాబట్టి ఆలోచించండి. బ్రతుకుతున్నామని కాదు, బ్రతికితే మన క్రియల ద్వారా కొంతమంది నేను ఏం చేయాలి? ప్రభు దగ్గరికి రాబట్టాలి. లేదంటే మన బ్రతికి ఉపయోగం ఏమీ లేదు. అవునా కదా? కాబట్టి మనం ఎక్కడ తప్పు చేస్తే దేవుడికి ఇబ్బంది అవుతుందో అనే ఆలోచన, భయం కలిగి మరి ఎదుటి వారికి క్యారెక్టర్లో మాదిరిని చూపిస్తూ బోధించే విషయంలో రాజీ లేకుండా ఉండాలని, క్యారెక్టర్ ద్వారా బోధ ద్వారా అనేక మందిని మార్చేవారిగా ఉండాలని ప్రభు పేట మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.